హలో ఫ్రెండ్స్, ఇవాల్టి మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఇన్స్టెంట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. రెగ్యులర్గా తినే బ్రేక్ఫాస్ట్ కంటే కూడా ఇలా కొద్దిగా డిఫరెంట్గా ఉండేలా ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఒకసారి ట్రై చేసి తినండి. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. వీడియోని ఇంకెక్కడ లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ స్టార్ట్. ముందుగా 1/2 కప్ వరకు సేమియాలు తీసుకుంటున్నాను. మనం రెగ్యులర్గా ఉప్మా చేసుకుంటాం కదా, ఆ సేమియాలు తీసుకుంటున్నాను. అలాగే మరో 1/2 కప్పు సూజీ రవ్వని తీసుకుంటున్నాను. సూజీ రవ్వని బొంబాయి రవ్వ అని కూడా పిలుస్తారు కదా, ఆ రవ్వని తీసుకోవాలి. అలా రెండింటిని తీసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ రెండింటిని కూడా మిక్సీలో వేసేసుకుని బాగా మెత్తటి పౌడర్లా చేసుకోవాలి. మనం చేసే బ్రేక్ఫాస్ట్కి సేమియాలు వేయించాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా అలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, అలా మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. అలా రెండింటిని కూడా మెత్తగా పౌడర్ చేసిన తర్వాత అందులోకి 1/2 కప్ వరకు పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను. మనం చేసే బ్రేక్ఫాస్ట్లోకి వాటర్ని యాడ్ చేసుకుంటాం కాబట్టి పెరుగును 1/2 కప్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అందులోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. పెరుగుని బాగా ఎక్కువగా వేసుకోకూడదు, బాగా ఎక్కువగా వేసుకోవడం వల్ల మనం చేసుకునే బ్రేక్ఫాస్ట్ పుల్లదనం వస్తుంది. పెరుగును 1/2 కప్కి తక్కువగా వేసుకున్నా మరేం కాదు. ఇప్పుడు అందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని బాగా గ్రైండ్ చేసుకోవాలి. పిండి అనేది మనకి దోశల కన్సిస్టెన్సీలో ఉండాలి. వాటర్ని ఒకసారి వేసేసుకోకూడదండి. ఒకసారి వేసుకోవడం వల్ల పిండి లూజ్గా అయిపోతుంది కదా, పిండి లూజ్గా అయిపోవడం వల్ల దోశలు కూడా సరిగ్గా రావు. అందువల్ల చూసుకుని సరిపడగా వేసుకోండి. చూసారు కదా, పిండి కన్సిస్టెన్సీ ఆ విధంగా ఉండాలి. అలా గ్రైండ్ చేసుకున్న మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పిండి మొత్తం అంతా కూడా అలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందాం. పిండిలో ఉండలు లేకుండా మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులోకి ఈనో యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ 1/2 స్పూన్ వరకు ఈనో వేసుకున్నాను. ఈనో వేసుకున్న తర్వాత పిండిని డైరెక్ట్గా కలిపేసుకోకూడదు, కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని కలుపుకోవాలి. ఈనో వేసుకున్న తర్వాత అది యాక్టివేట్ అవ్వడం కోసం వాటర్ని వేసుకుని కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఈనో పౌడర్ అనేది యాక్టివేట్ అయ్యి బ్యాక్టీరియా అంతా కూడా ఫ్లఫీగా అయ్యేలా చేస్తుంది అనమాట. పిండిలో ఈనో యాడ్ చేసుకోకముందే నేను పిండిని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకున్నాను. ఆ వీడియో స్కిప్ అయ్యిందండి, మీరు మాత్రం 10 మినిట్స్ పక్కన పెట్టుకుని వేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత చూస్తే పిండి మనకి బాగా సెట్ అయి ఉంటుందండి. 10 మినిట్స్ పక్కన పెట్టిన తర్వాత పిండి మనకి డ్రై అయి ఉంటుంది. సో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని కలుపుకోవాలి. మీకు పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటే అవసరం లేదు, కొద్దిగా డ్రై అయినట్టుంటే మాత్రం వేసుకోండి. మనం తీసుకునే సూజీ రవ్వ సేమియాలు కొద్దిగా జిగురుగా ఉంటాయి కాబట్టి పిండిలో లమ్స్ లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దోశల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దోశలు వేసుకోవాలి. ప్యాన్ బాగా హీట్లో ఉన్నప్పుడే కొద్దిగా వాటర్ని చల్లుకుని ఆనియన్తో మ్యాష్ చేసుకోవాలి మొత్తం అంతటా కూడా. ఇప్పుడు దానిపై మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న దోశ పిండిని తీసుకుని దోశల్ని వేసుకోవడమే. ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న దోశల పిండితో కనుక మీరు మందంగా కూడా వేసుకోవచ్చు. మనం ముందుగా ఈనో యాడ్ చేసుకున్నాం కాబట్టి చాలా ఫ్లఫీగా సాఫ్ట్గా బాగుంటాయి. నార్మల్గా వేసుకున్నా కూడా దోశలు స్పాంజ్గా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు దోశపై బటర్ని యాడ్ చేసుకుని మొత్తం అంతటా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. దోశకి అలా బటర్ని అప్లై చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఆ విధంగా బటర్ని మొత్తం అంతటా కూడా అప్లై చేసుకున్న తర్వాత సాస్ని కూడా యాడ్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. సాస్ని కూడా వేసుకోవడం వల్ల దోశ కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. మీ ఇష్టాన్ని బట్టి ఈ దోశలు ఎలా ప్రిపేర్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా, దోశ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మనం ఈ దోశల్ని ఆయిల్ లేకుండా ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా, మీ ఇష్టాన్ని బట్టి ఎలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ ఆయిల్ లేకుండా వేసుకోవడమే హెల్దీ కదా. మీరు ఎన్ని దోశలను ప్రిపేర్ చేసుకోవాలనుకున్నా కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. సేమియా అలాగే సూజీ రవ్వని రెగ్యులర్గా చేసుకునే ఉప్మాలా కాకుండా ఈ విధంగా కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ టేస్టీ బ్రేక్ఫాస్ట్ని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. మరి మీకు మా వీడియో నచ్చిందా? మరి ఇలాంటివి ఎన్నో టేస్టీ రెసిపీస్ కోసం మీరు నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి, డెఫినెట్గా నచ్చుతుంది. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.